ఫ్రెండ్స్ చూడండి, ఇది వీటిని తెల్ల ఈశ్వరి నల్ల ఈశ్వరి అంటారంట. కాకపోతే ఇది ఏ కలర్ ఐడియా లేదంటున్నారు అక్క. ఇది పాములు రావంటండి ఈ ప్లాంట్ పెడితే. ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారంట, తీసుకొస్తే దీనికి సీడ్స్ కూడా వస్తున్నాయండి. చూసారా, ఈ సీడ్స్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ చూసారా ప్లానింగ్ ప్రకారం పెట్టినవి అనమాట ఇవన్నీ. అక్క ఇది విష్ణుకాంత కదా? ఇవి మాకు చాలా ఉంటాయి. ఇవి ఎలా షోకేస్గా లేదంటే మీరు పూజగా వాడతారా? మాకు చాలా ఉంటాయి అక్క ఇవి. కాస్మోస్ ఎక్కువగా పడినాయి కదా. ఇవన్నీ బంతి అంటున్నారు కానీ అది కాదు, ఒరిజినల్ కృష్ణకాంత్ అక్కడ ఉంది. ఓకే, ఒరిజినల్ కాదా? అవైతే మాత్రం చాలా ఉన్నాయి. ఇవి సీడ్స్ పడి మొలిచినాయా, ఇలా వచ్చేసినాయా? చాలా పీకేసాను నేను. ఓకే, చాలా పీకేశారు అయితే. ఇదేం ప్లాంట్ అక్క? ఇది అది షో ప్లాంట్. షో ప్లాంట్ ఇది కూడా. ఇది బంతి చెట్టు అడ్డు పెట్టారు. ఓకే, పడిపోకుండా బాగుంది. షో ప్లాంట్ అయినా కలర్ మాత్రం వెరిగేటెడ్ లాగా ఉంది కదా. వెరిగేటెడ్ లాగా ఉంది, బాగుంది. అలా ఉంది. మట్టిలో అయితే బాగా వస్తుంది. మట్టిలో కన్నా బుస్కలో బాగా వస్తున్నాయి అక్క అసలు. రకాలకి అవును, బుస్క సూట్ అవుతుంది. అవును అవును. ఇదేంటి అక్క ఇది? ఓకే, క్యాబేజ్. ఎలా మీకు ప్లాంట్స్ పెడతాను అంటే నార్లు పోయటం సరిగ్గా రాలేదని నిన్నే తీసి అక్కడ వేరే డిప్ లో పెట్టామన్నా. ఓకే, మిర్చి ప్లాంట్స్ మీరు పెట్టినవేనా లేదంటే? పెట్టినవే. ఎందుకని ఇవన్నీ అలా? అవి చిలకూడదు, క్రీపర్ అయిపోయింది బాగా. అందుకే ఇది పీకేద్దాం అనుకుంటున్నా. దాని మూలనే ఇదంతా పంది కుక్కలు ఎలా తయారు చేసేసినాయా? అంత ఎత్తైన ఈ కాస్మోస్ చెట్లు కూడా కిందకి పడేసి అసలు ఎలా పాడు చేసేసినాయి అక్క. వీటికి సొల్యూషన్ మందు పెట్టడం ఇట్లాంటివి. కనీసం మీరు ఇక్కడ ఎక్కడ కిచెన్ వేస్ట్ కూడా వేయలేదే. మామూలుగా అయితే అసలు కిచెన్ వేస్ట్ ఉంటేనే కదా అలా వస్తాయి అంటారు. అవును కదా, నేను చూస్తున్నాను. తవ్వి పడేసేసింది, ఏకంగా ప్లాంట్ ని తవ్వేసిందా? అయ్యయ్యో అయ్యో, ఎంత పెద్దదైందాక. ఏమన్నా మందు పెట్టడం ఇట్లాంటివి ఏమన్నా చేసినా ఒక వారం ఆగుతున్నాయి, మళ్ళీ మామూలు వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా చిలకడ దుంప కదా. ఇది కూడా షో ప్లాంట్స్. అదేమో చైనీస్ వైలెట్. చిన్న స్టెమ్ పెట్టేస్తే వచ్చేస్తుంది. ఇది మాకు చాలా వచ్చేసి నేను గేదెలకు వేసేస్తున్నాను అక్క. కోయటం గేదెలకు వేసేయడం. మీకు ఇంకా బ్లూమింగ్ ఉంది, నాకు ఎందుకని తక్కువగా ఉంది. అదే అర్థం కావట్లేదు. ఇంతవరకు అసలు దుంపలు తీసారు ఎప్పుడన్నా? అస్సలు తీయలేదు. థౌజండ్స్ హండ్రెడ్స్ ప్లాంట్ ఇక దీనిలో కొంచెం పెట్టారు. లేదైతే ఇక ఇదంతా పందుకొక్కలు చేసిన నిర్వాహకం అనమాట. ఇదేమో దానిమ్మ సీడ్తోనా లేదంటే ప్లాంట్ వచ్చింది అక్క. చాలా ప్లాంట్స్ కనపడుతున్నాయి. ఇది దానిమ్మ. ఓకే, సీడ్తోనా లేకపోతే ప్లాంట్ గ్రోనా? ఓకే, ఇదే ఫస్ట్ టైం కదా. ఇంకా ఫ్రూటింగ్ ఫ్లవరింగ్, ఇక ఫ్లవరింగ్ స్టార్ట్ అయినట్టుంది. ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది. అబ్బబ్బా, డ్రాగన్ ఫ్రూట్. ఇది ఏం కలర్ అక్క ఇక్కడ పెట్టారు స్టెమ్స్? ఓకే, ఈ ప్లేస్లో మీరు ఏం చేయాలంటే ఇట్లాంటివి తీసేసి కొంచెం మోటుగా నాటుగా ఉండేవి పెట్టుకోవడం రైటు కదా. ఇక ఇట్లాంటివన్నీ పారిజాత మొక్క. ఓకే, పారిజాతం కదా. పువ్వులు వాడతారక్క దేవుడికి. కింద పడినవి ఏరుకోవాలంటారు కదా. ఇదేం ప్లాంట్ అక్క? ఇది ఫాల్సానా? చాలా హైట్ అయింది. మల్బరీ. అవునా? కట్ చేయాలి, కట్ చేస్తేనే అది మళ్ళీ కాయలు వస్తూ ఉంటాయి. మల్బరీ అంటే ఇది మా బ్లాకా లేదంటే వైట్ లాంగా లేదంటే బ్లాక్ లాంగా? మామూలు ఇంత కాయమ్మా. ఓకే, లాంగ్ కాదు. కాదు మరి ఆకేంటి డిఫరెంట్ గా ఉంది? ఇంత పెద్దగా పెరగడం వలన ఏమో గానీ ఫ్రూటింగ్ అయితే ఒకసారి వచ్చింది, మళ్ళీ కట్ చేస్తేనే వస్తుంది అంటారు. మా ఇంటి దగ్గర కూడా ఇలాగే పెంచారు. తీరా చూస్తే అది మల్బరీ పురుగుల కోసం పెంచే ప్లాంట్ అని చెప్పారంట. పెద్ద ప్లాంట్ అయితే కొట్టేశారు. ఈ సైజ్ లో ఉండగానే కాసింది. ఓకే, ఎంత పెద్ద హైట్ అయిందో. కట్ చేసేస్తే ఈ వీళ్ళకి పక్కన స్టెమ్స్ కూడా రావట్లేదు. ఇక్కడ కట్ చేసేస్తే వచ్చేస్తాయి అనుకుంటా కదా. ఇప్పుడే వస్తున్నాయి, చిన్నగా వస్తున్నాయి కదా స్టెమ్స్.
ఇప్పుడు అదేమో సీతాఫలం. ఈ గోడ మీద పెయింట్ సూపర్ బక్క. ఎవరేసారు ఇది? మీరే వేసారా? పాప? బా ఎంత బాగుందో. ఇప్పుడు అందరూ డెకరేట్ చేస్తున్నారు కదా అసలు. కలర్ కూడా కలర్ వేసి గోడ మీద డెకరేషన్ అంటే ఎంత బాగుందో. అవును కదా. ఈ చిక్కుడేమో పింక్ కలర్ అక్క. ఇది పింక్ కనుపు చిక్కుడా? ఎందుకని చెట్టు ఎలా అయిపోయింది? కాయలు బాగా వచ్చేసినాయా? పేను బంక వచ్చేసింది కదా. పేను బంక వచ్చింది. ఇది ఒక్క చెట్టేనా? ఇంకా లేవా? ఇంకా మీరేం పెట్టలేరా? మీరు ఎలా సీడ్స్ ఇవి కొని పెట్టారా? ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో కదా. నేను ఇంతవరకు అసలు చూడలేదు. ఇంతవరకు ఏ గార్డెన్లో ఎంత పండిన జాంకాయ కోసుకుని తినేసేలాగా ఉందన్నమాట. ఎంత బాగుంది చూసారా. అక్క వాళ్ళ గార్డెన్లో జాంకాయ, మా పెరటి తోటలో జాంకాయ అంటారు కదా, సాంగ్ ఉంది. ఎంత బాగుందో కదా. కాయ కేజీ జామ లాగా ఉందన్నమాట. ఇదంతా అక్క వాళ్ళ జామ చెట్టు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ జామ చెట్టు మీదనే డైలీ అక్క పొట్లకాయలు పెడతారు కదా. ఇక చూడండి ఎంత పెద్ద పొట్లకాయో. చాలా పెద్ద పొట్లకాయ. కానీ పందికొక్కులన్నీ మొక్కని పాడు చేసేసినాయి, తవ్వేసినాయండి. అసలు వాటికి అంతం లేదేమో అని చాలామంది గార్డెనర్స్ బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనమాట పందికొక్కులతోని. ఫ్రెండ్స్ ఇక్కడ తమలపాకు అండి. తమలపాకు చూసారా ఎంత పెద్దగా ఉందో. లీఫ్ బెటర్ లీఫ్ అంటారు కదా, ఎంత పెద్దగా ఉందో. మనీ ప్లాంట్, తమలపాకు. ఈ రూట్స్ చూసారా గోడకు ఆనుకుపోయినాయి, చక్కగా అల్లేసినాయి అనమాట. ఇక వీటికంటూ సెపరేట్గా మనం ఎటువంటి అల్లిక అనేది అనవసరం అనమాట. క్రేపర్ నెట్లు పెట్టుకోవాల్సిన పని లేదు. వాటిగా అతుక్కుపోయినాయి. ఇంకా గోడ ఉంటే సపోర్ట్గా ఉంటే చాలు. ఇదంతా మనీ ప్లాంట్ అనమాట. మనీ ప్లాంట్ చూసారా ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా మనీ ప్లాంట్. ఇవన్నీ క్యాక్టస్ అక్క. ఇవి కూడా అంతేనా? క్యాక్టసేనా? ఓకే. అమ్మో వీటిని టచ్ చేయాలంటే అసలు భయం ఉంది నాకు. వీటికి ఫ్లవర్స్ వస్తాయి కదా అక్క క్యాక్టస్కి. ఓకే. ఇది వెరిగేటెడ్ షో ప్లాంట్ లా ఉంది కదా. ఓకే ఇవన్నీ క్యాక్టస్. ఇదేంటి అక్క? ఇది బాగుంది, బుషీగా వచ్చింది. ఓకే. హైదరాబాద్లో ఒక ఆంటీ ఇచ్చారు నాకు, పట్టుకెళ్ళమని మర్చిపోయాను. ఇదేమో పుదీనా. గోరుచిక్కుడు అబ్బా పెట్టారక్క సీడ్తో. ఓకే చక్కగా వచ్చింది ఒక్కటే. వీటికి బ్లూమింగ్ వచ్చింది అక్క ఈ ప్లాంట్స్కి. చాలా వచ్చినాయి. ఓకే ఇది కూడా షో ప్లాంటే కదా. కలర్ బాగుంది. ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ అయ్యి ఉంది కదా. ఇదేంటి అక్క? ఇది చిన్న ధర్మాకోల్లో పెట్టారు. కలర్ కూడా అరోమా అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే ఇది షో ప్లాంటేనా? స్పైడర్ ప్లాంట్. ఓకే ఇదో రకం మధ్యలో వస్తుంది వైట్ డాట్. ఓకే ఓకేమో ఇటుకేమో చివరిన వస్తుంది కదా. ఓకే నేను మాధవి అక్క ఇంటి దగ్గర, మా బుజ్జితోట మాధవి అక్క దగ్గర చూసాను ఈ ప్లాంట్ నేను. ఇది బ్రహ్మకమలం అంటారు కదా. డే బ్లూమింగ్ అక్క, నైట్ బ్లూమింగ్? నైట్ బ్లూమింగ్. మొన్ననే పెట్టారా? ఓకే లీవ్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు అంట కదా. ఓకే రాడిష్ భలే పెట్టారు అక్క. ఈ లీవ్స్ ని మన కర్రీలాగా వాడుకోవచ్చు అంట, వేస్ట్ చేయకోకుండాను. ఇదేమో టర్టిల్ వైన్ కదా. ఇదేంటి అక్క? ఇది అవును కదా, అలాగే ఉంది. నాకు పేరేంటో తెలియదు. ఓకే ఇది జేడా? జేడ్ అంటారా? ఓకే ఇవన్నీ గెలాడే సీడ్స్ వేసారా? ప్లాంట్సా? ప్లాంట్స్ పెట్టినవి. ఓకే ఇందులో జంట ఫ్రెండ్స్ ఉండాలి ఈ కొలంలో. ఏవేవి? ఒకటే ఉందా? ఇంకోటి ఉండాలి కక్క. ఓకే ఇక్కడ బాగుంటుంది, భలే ఉంటుంది, చాలా బాగుంది. ఇది కూడా అదే కదా, ఇలా పెట్టారు. దీనిలో ఏం పెట్టారు? ఓకే లిల్లీ సీడ్స్ పడినాయి. షో ప్లాంట్. ఓకే ఓకే ఇండోర్ ప్లాంట్. ఏమో మనీ ప్లాంట్. ఇక దానికి ప్లేస్ ఎక్కడానికి కుదరక కింద అల్లేసింది అనమాట. ఇదేమో రబ్బర్ ప్లాంట్ అంటారు కదా. ఓకే
రబ్బర్ ప్లాంట్ కదా ఇది. బా ఎంత హైట్ అయింది. అప్పుడు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా చిన్నది. ఎంత హైట్ అయింది. మీ డాబాకి ఎక్కేసింది అక్క ఇది. ఎంత బాగుందో హైట్ చక్కగాను. చూసారా, రబ్బర్ ప్లాంట్ అంట ఇది. లీఫ్ ద్వారా కూడా పెట్టుకోవచ్చండి ఇది. మరి షోకు పెడతారో ఏమో తెలియదు, దీనివల్ల యూజెస్ ఏంటో నాకు తెలియదు. మరి ఎంత బాగుంది చూసా. ఏంటక్క? ఎయిర్ ప్యూరిఫైర్, అందుకే పెడతారైతే. నేను చూస్తున్నాను చాలాసార్లు. దీనికి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇదిగో బడ్ కాదా? దానిలోంచి ఆకు ఓకే, లీఫ్ వస్తుంది అనమాట. ఫ్లవరింగ్ కాదైతే. బయటకు వచ్చినాక ఇది ఊడిపోతుంది. ఓకే, అది ఊడిపోతుంది అక్కడ. అవును కదా, అదిగోండి. నేనేమో ఇప్పుడు దాకా బడ్ అనుకున్నాను. దానిలోంచి ఆకు స్టార్ట్ అయ్యింది. ఆకు స్టార్ట్ అయ్యి ఈ పీల్ అనేది ఊడిపోతుంది అనమాట. ఎంత బాగుంది, చాలా హైట్ అయింది. ఇది కూడా షోకేసాను అక్క. ఇది కూడా షో ప్లాంట్. ఓకే, ఒక్కో దానిలో